శ్రీలత సందీప్లిద్దరూ అభిని పిలిచి రామలక్ష్మి గురించి అడుగుతారు. మొదట ఈ అభి, మీరెవరో నాకు తెలీదు. అసలు మీరెందుకు నన్ను ఇక్కడికి రమ్మన్నారు? ఏం మాట్లాడాలని పిలిపించారు అనంగానే వెంటనే అక్కడున్న శ్రీలత రామలక్ష్మి గురించి మాట్లాడటానికి పిలిపించామనంగానే అక్కడున్న అభికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. రామలక్ష్మి తెలీదు, ఎవరు తెలీదు. రామలక్ష్మి, సీతాకాంత్‌లు ఇద్దరు కూడా నాకు స్నేహితులు మాత్రమే. వాళ్ళకి నాకు ప్రేమ ఏం లేదు అంటూ బుకాయిచ్చేస్తాడు. తడబడిపోతుంటాడు, వణికిపోతుంటాడు. అయితే ఆ సమయంలో అక్కడున్న శ్రీలత ఒకటే విషయం అనుకుంటుంది. అదేంటి అంటే వీడెక్కడో భయపడుతున్నాడు. వీడు మన బయటకి అబద్ధం చెప్పినా వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉన్న విషయం వాడి కళ్ళల్లో ఉన్న భయం తెలుస్తుంది అంటూ సందీప్‌కి చెప్తుంది. అయితే ఇక అభి మాత్రం వాళ్ళతో బుకాయించి అక్కడి నుంచి చల్లగా జారుకుంటాడనమాట. అయితే ఇక శ్రీలత అలాగే సందీప్‌లిద్దరూ సీతాకాంత్ వాళ్ళ అమ్మ, తమ్ముడన్న విషయం శ్రీలతే అభికి చెప్తుంది కాబట్టి అక్కడితో ఆ విషయం క్లారిటీ అయిపోతుంది. అయితే ఆ తర్వాత ఈ నిజాన్ని ఎలా బయట పెడతానో చూడు అని చెప్పేసి అనుకుని సందీప్, శ్రీలతలు ఇద్దరు కూడా ఇంటికి వచ్చి రామలక్ష్మిని చాలా ఎక్కువ ఇబ్బంది పెడతారు. రామలక్ష్మి అలాగే సిరిల్ ఇద్దరు కూడా ఏదో గాజుల షాపింగ్ చేసుకుంటూ ఉంటే ఈలోపు ఇది అన్నయ్యకి చాలా ఇష్టమైన కలర్ వదిన అంటే అవునా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. అయితే ఆ విషయం రామలక్ష్మికి తెలీదు సిరి. ఎందుకనంటే వాళ్ళిద్దరు అసలు భార్యాభర్తలు అయితేనే కదా! అంటే ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది. అదేంటండి అలా అంటున్నారు అంటే, మరి భర్త ఇష్టాలు, అయిష్టాలు తెలియకుండా తను ఎలాగా యాక్సెప్ట్ చేస్తుందని చెప్పేసి తనకి షాక్ ఇస్తుంది. కానీ అలా ఏమీ లేదని రామలక్ష్మి సర్ది చెప్పేలోపు సందీప్ పైకెళ్ళి అభిలాగా ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి అక్కడున్న రామలక్ష్మిని పెద్ద ఇరకాటంలో పెట్టేస్తాడు. ఎలాగా అంటే శ్రీలత ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరమ్మా మాట్లాడుతుంది అంటే అభి అని అని అనినట్టు మాట్లాడతాడు. అయితే అభి అన్న పేరు మాకెవరు తెలీదమ్మా అంటూ రామలక్ష్మి చాలా ఇబ్బంది పెడుతుంది. అయితే రామలక్ష్మి కళ్ళల్లో భయం, ఒంట్లో వణుకు చూసి శ్రీలతకు కన్ఫర్మ్ అయిపోతుంది. అయితే సిరీతో నీకెవరైనా అభి అనే వ్యక్తి తెలుసా అని అడిగితే తెలీదంటుంది. ఇమీడియట్‌గా అక్కడున్న రామలక్ష్మిని నీకెవరైనా తెలుసా అంటే వణికిపోతూ తెలీదు అని చెప్తుంది రామలక్ష్మి. అంతకన్నా ఏమీ చేయలేదు కదా! అయితే ఈలోపు మరొక వైపు ఏమవుతుందంటే సీతాకాంత్ వాళ్ళ ఇంటికి వచ్చినట్టు, నువ్వు తన తల్లి విషయంలో అబద్ధాలాడి డబ్బులు తీసుకున్నట్టు, మొత్తం విషయాలు చెప్పాడని చెప్పేసి అభి వాళ్ళ అమ్మ అభికి చెప్తుంది. అభి కన్ఫర్మేషన్ కోసం సీతాకాంత్ ఫోటో చూపిస్తే అవునని అంటుంది. దాంతో వణికిపోయిన సీతాకాంత్ వణికిపోయిన అభి ఎలాగైనా సరే రామలక్ష్మి మనసు మార్చేయాలని చెప్పి రామలక్ష్మికి ఫోన్ చేసి అర్జెంటుగా మనం కలుసుకునే ప్రదేశానికి రమ్మని చెప్తాడు. అయితే ఇక సీత సార్ నాకు ఎంత డబ్బులు అడిగినా అంత డబ్బులు ఇస్తున్నాడు కానీ ఆయన మనసులో మాత్రం నీ మీద ఏదో ఆలోచన ఉందని, అయితే మగవాళ్ళు ఆడవాళ్ళ విషయంలో చాలా ఎక్కువగా మారిపోతారు అంటూ రామలక్ష్మి మనసులో ఒక విషబీజం నాటుతాడు. అంటే రేపొద్దున్న ఎవరైనా సరే అంటే సీతాకాంత్ తన గురించి చెడుగా చెప్తే రామలక్ష్మి నమ్మకుండా సీతాకాంత్‌ని ఎదిరించి తన దగ్గరికి వచ్చేయాలనేది అభి ప్లాన్ అనమాట.